जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी 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 भज यशोदनन्दन व्रज जन रञ्जन यशोदानन्दन भज जन रञ्जन यशोदनन्दन व्रज जन रञ्जन यमुनतीरावनचारी 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 जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन व्रज जन रञ्जन यमुनतीरावनचारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय प्रभुपदा जय प्रभुपदा जय
ప్రభుపదా 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గౌర హరి బోల్ हरिनाम संकीर्तन यज्ञ की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय इन्वोकेशन प्रेस चौदम ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम् శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासवी गौरभक्तवृंद జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర్ భక్త బృంద हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम् మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. హరే కృష్ణ. సో లాస్ట్ 2 వీక్స్ కింద మనం చాప్టర్ 13 స్టార్ట్ చేసాం. సమరైజ్ చేస్తామే మనకు గుర్తున్నాయి పాయింట్స్. ప్రభుజీ సమరైజ్ మాత్రం బాగుంది ప్రభుజీ. నేను మామూలుగా షార్ట్ గా రాసుకుంటేనే 3 pages అయింది ప్రభు, 3.5 పేజ్ అయింది. 8 to 12 శ్లోకాస్ నేను టైం ఫ్రీ చేసుకొని నేను రాస్తా ప్రభుజీ. పాయింట్స్ బాగున్నాయి అవి, అంటే హరివరిగా రాయలేకపోయినాను. భగవద్గీత 13వ అధ్యాయము ప్రకృతి పురుషుడు చైతన్యంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతున్నాడు. ఓ కృష్ణ, ప్రకృతి పురుషుడి గురించి, క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాని గురించి, జ్ఞానము మరియు జ్ఞానము విషయం గురించి నేను తెలుసుకొనగోరుతున్నాను, చెప్పండి అని అంటే కృష్ణుడు ఇలా ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ దేహమే క్షేత్రము, ఇంద్రియాలతో తయారైనదే ఈ దేహము. బద్ధజీవుడు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటాడు. ఇంద్రియ భోగాన్ని అనుభవించే సామర్థ్యాన్ని బట్టే ఈ దేహం ఇవ్వబడుతుంది అని కూడా చెప్పారు ప్రభుజీ. ఇంకొకటి, ఈ ఇంద్రియ భోగాన్ని ఇదేంటి
మనం అనుభవించే సామర్థ్యాన్ని బట్టి కూడా దేహం వస్తుందని ఒక పాయింట్ ఉంది ప్రభుజీ. ఇంకొక పాయింట్ ఏముందంటే బద్ధజీవుడు ఇది ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించడానికి ప్రయత్నిస్తాడు కనుక ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించే తన సామర్థ్యాన్ని బట్టే కర్మక్షేత్రము అంటే ఈ బాడీ దేహం వస్తుందని ఈ 2 పాయింట్లు ఇచ్చారు ప్రభుజీ. 2 పాయింట్లు ఉంటాయా ప్రభుజీ ఇందులో? సో మనకి బాడీ ఎందుకు ఎట్లా వస్తుందంటే మన సెన్సెస్ ఏమి ఎంజాయ్ చేయాలంటే మనకి ఆ బాడీ వస్తుంది అనమాట మనకి. సో ఆ సోల్ మొత్తం ప్యూర్, లైక్ అంటే రెయిన్ వాటర్ వర్షం పడ్డప్పుడు పైనుంచి పడ్డది ప్యూర్ వాటర్ ఉంటుంది, కానీ కాకపోతే మట్టిలో కింద పడడానికి అది కంటామినేటెడ్. అట్లనే ఆ సోల్ కూడా ఎప్పుడు మనకి అంటే స్పిరిచువల్ వరల్డ్ కృష్ణాన్ని సేవ చేయాలంటున్నారు, కానీ ఎప్పుడు మనకి ఆ ఎంజాయ్ చేయాలి అంటే మనకు అప్పుడు ఒకసారి అంటే మనకు ఫ్రీ చాయిస్ ఉంది కాబట్టి, అంటే కృష్ణుడు మనకు ఫ్రీ విల్ ఇస్తాడు. మనం రోబోట్స్ కాదు, అంటే కృష్ణుడు మనకు అన్ని ఇస్తాడు, ఫ్రీ విల్ కూడా ఇస్తాడు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ జీవ అనుకుంటుంది అరే కృష్ణుడు ఎందుకు ఎంజాయ్, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా అన్నప్పుడు ఇమీడియట్ గా మనం మెటీరియల్ వరల్కి వచ్చేస్తాం. మెటీరియల్ వాళ్ళకి వస్తాం. సో అది అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే, అంటే అట్లా ఆ భోగ వాంఛ ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు వస్తాం. మళ్ళీ అది అది వదిలేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మనం స్పిరిచువల్ వరల్డ్ ఉంటాం. అందుకే ఈ లాజిక్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే మనం కృష్ణుడు గారు ఎప్పుడు ఎప్పుడు లేమన్నట్టు, అంటే విత్ ఇన్ లైక్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ పోయినట్టు అనమాట. ఒక రూమ్ మెటీరియల్ వరల్డ్, ఇంకో రూమ్ కృష్ణుడు. అంటే మనకి మనం మళ్ళీ మనం ప్యూర్ సెట్ అయ్యి అవును కృష్ణ నేను తప్పు చేసాను అంటే ఎంజాయ్ నేను చేసాం అనుకున్నాను కాకపోతే ఈ నేను ఎంజాయ్ చేయలేను, నీకు సర్వ్ చేస్తేనే ఎంజాయ్మెంట్ వస్తాను అప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ కృష్ణుని దగ్గరికి వస్తాం అన్నమాట. అవును ప్రభుజీ. ఒకటి మనం పరమ గృహ్య జ్ఞానము చదివినాం కదా ప్రభుజీ, అందులో పాయింట్స్ ఇందులో చాలా రిలేటెడ్ గా ఉన్నాయి ప్రభుజీ, రిలేటెడ్ గా ఉన్నాయి. అందుకోసమే ఈ దేహాన్ని క్షేత్రము అంటారు. అంటే బద్ధజీవునికి ఇది కార్యక్షేత్రము, మళ్ళీ కర్మక్షేత్రం కూడా అవుతుంది. మళ్ళీ తనను దేహముగా గుర్తించినట్టి వ్యక్తి క్షేత్రజ్ఞుడు అని అంటారు. అంటే ఇది నేను దేహము కాదు, నేను ఆత్మని అని జీవుడు తెలుసుకోవాలి, అప్పుడు అది క్షేత్రజ్ఞుడు అని అంటారు. అంటే ఈ దేహానికి ఎన్నో మార్పులు వస్తాయి, చిన్నతనం నుంచి శైశవము, యవ్వనము, ముసలితనము అన్నీ వస్తాయి. ఆ దేహం మారుతుంది కానీ ఆత్మ మారదు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ దేహానికి మనము ఎన్నో వస్తువులను క్లాత్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఈ దేహానికి మనము వేస్తాము, అది తీసేస్తాము. ఈ ఒక దేహానికే అన్ని రకరకాలైన ఆర్నమెంట్స్ వస్తువులను మనం యూజ్ చేస్తాము, అంటే ఈ దేహానికి ఆ వస్తువులు భిన్నమైనవి. అలాగే ఈ దేహము కూడా ఆత్మకు భిన్నమైనది అని తెలుసుకున్న వాళ్ళే క్షేత్రజ్ఞుడు అని అని అంటారు. మళ్ళీ ప్రతి జీవిలోనూ వ్యక్తిగత ఆత్మ ఉంటది, పరమాత్మ ఉంటది. వ్యక్తిగత ఆత్మ పరమాత్మ ఈక్వల్ అని అనుకోవద్దు. వ్యక్తిగత ఆత్మ క్షేత్రజ్ఞుడే, కాకపోతే పరమాత్మ పరమ క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు ఒక ఫార్మర్కి తన క్షేత్రం గురించే తెలుస్తుంది, ఒక రాజుకు మాత్రం అన్ని క్షేత్రాల గురించి తెలిసినట్లే దేవదేవుడైన శ్రీకృష్ణునికి అందరి గురించి తెలుస్తుంది, వ్యక్తిగత ఆత్మకు మాత్రం తన దేహం గురించే తెలుస్తుంది. దేవదేవుడైన కృష్ణునికి మాత్రం అన్ని మొత్తం సర్వాంతర్యామి కాబట్టి అన్ని క్షేత్రాల గురించి తెలిసే కాబట్టి ఆయనే పరమ క్షేత్రజ్ఞుడు. మళ్ళీ మనము బ్రహ్మపుచ్చము గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. ఇది కొంచెం ఎక్కువ డీప్ గా ఉంటది ప్రభుజీ. ఇది అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, జ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ ఆత్మను, ఈ పంచకోశాలు ఆత్మను కప్పి ఉంచుతాయి. ఈ అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ కోశాలు మాత్రము ఈ కర్మక్షేత్రానికి చెందినవి. ఇవి దీనికి అతీతంగా ఆనందమయ కోశము భగవంతునికి చెందినది ప్రభుజీ. మనము ఆత్మను
జీవుడు భోక్త భోక్త మనము ఇది పాయింట్ బాగుంది రోజు. భగవంతుడు సహజంగానే ఆనందమయుడు. దివ్యానందాన్ని అనుభవించడానికే అతడు విజ్ఞానమయ, జ్ఞానమయ, ప్రాణమయ, అన్నమయాల్లోకి విస్తరిస్తాడు. కర్మక్షేత్రాల్లో జీవుడు భోక్తగా పరిగణించబడతాడు, కానీ అతనికి భిన్నంగా ఉన్నవాడే భగవంతుడు. భిన్నంగా ఉన్నవాడే ఆనందమయమైన భగవంతుడు ప్రభుజీ. దీని భావం ఏమిటంటే జీవుడు తనను ఆనందమయనితో జత కూర్చుకొని భోగింపగోరితే పరిపూర్ణుడు అవుతాడు. ఈ పాయింట్ ఒకటి నచ్చింది ప్రభుజీ, అందుకని చూసుకుంటుంది. ఇదంతా మనము జ్ఞానము ప్రామాణిక గురువు నుంచి నేర్చుకోవాలి. ప్రామాణిక గురువు నుంచి నేర్చుకుంటేనే గురువుకి మనము అన్ని సేవలు చేయాలి. ఆ సేవలు చేయడం వల్ల గురువు సంతోషపడి మనకు ఆశీర్వచనాలు ఇస్తాడు ప్రభుజీ. శ్రీకృష్ణుని ప్రతినిధియే గురువు. అందుకోసమే మనకు గురువు ఆశీర్వచనం ఇస్తే మనకు శ్రీకృష్ణుడు ఇచ్చినట్లే అని ఒక పాయింట్ తెలుసుకున్నాం ప్రభుజీ. మనకు మళ్ళీ మన కోరికలు అంటే మన ఆధ్యాత్మిక జీవనంలో మనం పురోగమించడానికి కూడా ఈ గురువు ఆశీర్వచనాలు మనకు దోహదపడతాయి. మనము ఆధ్యాత్మిక ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి శుభ్రత చాలా అవసరము. ఈ శుభ్రత కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య శుభ్రత, ఒకటి అంతర శుభ్రత. బాహ్య శుభ్రతనేమో మనం స్నానం చేయడము, అది. అంతర శుభ్రతనేమో మనము ఎప్పుడు హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నిరంతరము మనము ఈ నామస్మరణ చేస్తే మనకు మనసులో ఉన్న ధూళి మొత్తము కడిగిపోతుంది. ఇక్కడ నాకు ఒకటి ఎప్పుడు మనసులో ఉంటది ప్రభుజీ, మనసు ఎప్పుడు మనము అంతర్శుభ్రత ఉండాలి. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళిండ్రు ప్రభుజీ, కోట్ల ప్రజలు వెళ్ళిండ్రా వచ్చినాక మళ్ళీ అవే పాపం మాటలు, అదే ఒకరి మీద ఈర్షలాగా మాట్లాడితే మళ్ళీ ఏమి వదిలిపెట్టి వచ్చినట్లు ప్రభుజీ, వాళ్ళు శుభ్రత కాలేదు కదా కదా ప్రభుజీ. యాత్రలు వెళ్ళినప్పుడు మనం అక్కడికి, నా వర్షన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము ఏమి నేర్చుకున్నాము, మనది ఏమి వదిలిపెట్టినాము, రజోగుణము కానీ శూద్రగుణం ఏదన్నా మనం ఒకటి వదిలిపెట్టాలి కదా ప్రభుజీ, ఒకటి నేర్చుకొని రావాలి. కానీ మనం యాత్రలు వెళ్ళినా కుంభమేళాలకు వెళ్ళినా మనం యాస్టీజ్ ఇంకా అలాగే ఉంటే వేస్ట్ కదా ప్రభుజీ. నా వర్షన్ అట్లా ఉంటారు. ఈవెన్ ప్రభుపాద కూడా అనేవాళ్ళు, అంటే యాత్రకి వెళ్తున్నామంటే మనము అక్కడ సాధు సంఘం చేయాలి. అంటే ఇవాళ రేపు అక్కడ యాత్రలు జనరల్ ఎక్కడ లేవు. ఏ టెంపుల్స్ జనరల్ టెంపుల్స్ అంటే ఇక్కడ ప్రవచనం ఉండాలి, సాధు సంఘాలు. కానీ మనం ఎన్ని టెంపుల్స్ వచ్చినా ప్రవచనాలు ఎక్కడ ఉంటాయి? ఇస్కాన్ టెంపుల్స్ తప్ప ఎక్కడైనా ప్రవచనం చేస్తారా? లేదు. అక్కడ తిరుమలకు పోయినా, ఇక్కడ కాశీ పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళు జస్ట్ పూజారులు, వాళ్ళు పూజ చేస్తారు. కానీ కాకపోతే మనకి ఎట్లా తెలుస్తాం భగవంతుడి గురించి? వాళ్ళు ఓన్లీ మెటీరియల్, అంటే వాళ్ళకి తెలుసు ఇంటర్నల్ పాపాలు చేసినాం, అందుకే ఆ పాపాలు పోనీకి వాళ్ళు గంగలో మునుగుతారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాపాలు చేస్తాం అనుకోండి. అంటే కుంజర శౌచం అంటారు. అంటే ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ అది మంచిగా నీళ్ళల్లో స్నానం చేస్తుంది, మంచిగా స్నానం చేసి బయటకు వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ మట్టి వేసుకుంటుంది. చూసినాం ఎప్పుడైనా ఎలిఫెంట్ మనం జూలలో చూస్తున్నాం, లేక ఊర్లలో కూడా. అది అంటే ఇట్లా మనం యాత్రలకు వెళ్ళి ఓన్లీ మనం రియల్ గా మన ఇంటర్నల్ క్లీన్ కాకపోతే కుంజర శౌచం అంటే అది ఎలిఫెంట్స్ బాధింగ్ లాగా అనమాట. ఎలిఫెంట్ మంచి వాటర్లో మంచి స్నానం చేస్తే మంచిగా వస్తుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ మట్టి తీసి మళ్ళీ వేసుకుంటుంది అంత బాడీ మీద అంతా. సో మన జనరల్గా కలియుగంలో ఎస్పెషలీ అంటే వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పాపాలు కడుక్కొని, కానీ కాకపోతే వాళ్ళు ఇంటర్నలైజ్ అయినప్పుడు అది రియల్ ఏమంటారు క్లీన్లీనెస్ అనమాట. సో అది గంటలు లైన్ లో నిల్చొని దేవుణ్ణి చూస్తాం. ఎన్ని యాత్రలు చేసినాం, 10 చేసినాం, 15 చేసినాం, చార్ధామ్ యాత్ర. నువ్వు ఏ యాత్ర చేసినా ఏమి తెలుసుకొని వచ్చినావు, ఏమి నేర్చుకొని వచ్చినావు, దేవుని దగ్గర ఏమి నేర్చుకొని వచ్చినావు, అదొక్కటి నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ప్రభుజీ. అది కరెక్ట్ క్వశ్చన్, అది ఎప్పుడు రాదు మనకి. అక్కడ కూర్చొని ఒక 1/2 hour నువ్వు చాటింగ్ చేస్తావా, దేవుని స్మరిస్తావా, దేవుని గురించి తెలుసుకుంటావా, అది భక్తి.
నువ్వు అంత చేసి వేస్టే కదా అట్లా. అది ఇక్కడ అంతర శుభ్రత అంటే నాకు అది చాలా నచ్చింది ప్రభుజీ, నా మనసుకు నచ్చింది అది. మళ్ళీ ఈ పరమాత్మ సర్వేంద్రియాలకు ఆదిమూలమైన ఇంద్రియ రహితుడు, సర్వజీవులను పోషించేవాడైన అతడు అనాసక్తుడు, ప్రకృతి గుణాలకు అతీతుడు అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలన్నిటికీ ప్రభువు. కదిలేవి కదలలేనివి, లివింగ్ ఆర్ నాన్ లివింగ్, మెటీరియల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ అన్నిటిలోనూ సూక్ష్మ రూపంలో లోపట బయట ఉంటాడు. అతి దూరంగా ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉంటాడు. పరమాత్మ మనం ఇదివరకు కూడా ఈ పాయింట్స్ చెప్పుకున్నాం ప్రభుజీ. పరమాత్మ అన్ని జీవుల్లో విభజింపబడినట్లు ఉంటాడు, కానీ అతను విభజింపబడడు. ప్రతి జీవునికి అతడే అతడే పోషిస్తాడు కానీ అతడే కబలిస్తాడు, చంపేస్తాడు, అతడే మళ్ళీ వృద్ధి చేస్తాడు. సూర్యుడు, చంద్రుడు వంటి నక్షత్రాల వంటి తేజోపూర్ణాలకు అతడే కాంతికి అతడే కారణము. కానీ అతని గోలోకధామంలో మాత్రము భగవంతుని కాంతే ఉంటది, కానీ ఎలాంటి సూర్యుడు చంద్రుడు లాంటి కాంతి ఉండదు అని మనం ప్రీవియస్ కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఆధ్యాత్మిక రాజ్యంలో ఓన్లీ భగవంతుని తేజం మాత్రమే ఉంటదని కూడా తెలుసుకున్నాము. ఈ విధంగా కర్మక్షేత్రము, దేహము, జ్ఞానము, తెలుసుకొనదగిన విషయాల గురించి నేను సంగ్రహంగా చెప్తున్నాను అర్జున. కేవలము నా భక్తులే పరిపూర్ణంగా ఇది అర్థం చేసుకొని నా భావమును పొందుతారు అని కృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు. ఇక్కడ తెలిసిన వాడు, తెలుసుకోదగినది, తెలుసుకునే పద్ధతి, ఈ మూడింటిదే ఈ జ్ఞానము. ప్రకృతి, జీవుడు కూడా రెండు నిత్యమైనవే. అవి సృష్టికి ముందే ఉన్నవి. అవి మహావిష్ణువు గర్భంలోకి వెళ్ళిపోతాయి. ప్రకృతి ప్రకటమవుతుంది. తర్వాత మహావిష్ణువు గర్భంలో ఉన్న జీవులు కూడా ప్రకటమవుతారు. కానీ ఆ జీవులు మహావిష్ణువు గర్భంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళే అవకాశము ఉండదు. ప్రకృతి ప్రకటమయ్యాక మళ్ళీ భూమి మీదకి జీవులు కూడా వచ్చి భౌతిక జగత్తులో మంచి కర్మలు చేసి మళ్ళీ ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశం చేసుకోవడానికి అవకాశము మళ్ళీ మనకు తిరిగి భగవంతుడు ఇస్తాడు. అదే ఈ భౌతిక సృష్టి యొక్క రహస్యము అని శ్రీకృష్ణుడు అర్జునుకి చెప్తున్నాడు ప్రభుజీ. హరే కృష్ణ. నాకు ఇంతే అర్థమైంది ప్రభుజీ. చాలా మంచి సమ్మరీ చేసిన. సో మెయిన్ అదే. సో ఈ చాప్టర్ లో అంతా లైక్ కృష్ణుడు సోల్, లైక్ లాస్ట్ అంటే నోబుల్, అంటే ఏది మన జ్ఞానము, న్యాయం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే సోలు, సూపర్ సోల్, దాని గురించి తెలుసుకోవాలని చెప్తాను. లాస్ట్ మనం అదే ఏం చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, చాలా మంచి సమ్మరీ. ఇంకొకటి రాయాలే ప్రభుజీ, ఇది 8ది బాగుంది ప్రభుజీ, అన్ని శ్లోకాలు. నీకు ఏది చూడండి ప్రభుజీ మీరు 8 to 12 చాలా బాగుంది ప్రభుజీ. ఇది మన జీవితం అంతా నేను అనే అహం కూడా జ్ఞానమయ కోశంలో ఉంటది, విజ్ఞానమయ కోశంలో ఉంటదంట ప్రభుజీ, నేను అనే ఆ కోశాలు అవన్నీ కూడా. అంటే ఈవెన్ ఒకటి ఇంగ్లీష్ లో ఒక ఫేమస్, అంటే మేనేజ్మెంట్ లో ఒక ఫేమస్ బుక్ ఉంది, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక బుక్ ఉంది. చాలా మంది మేనేజర్స్ వాళ్ళందరూ. సో అవన్నీ ప్రిన్సిపల్స్ భగవద్గీత నుంచి తీసుకున్నాడు. అంటే ఫస్ట్ మ్యాస్లోస్ నీడ్స్ ఆఫ్ హైరార్కీ అన్నట్టు. సో ఫస్ట్ మనం సోల్ కావాల్సింది అంటే లైక్ ఇమీడియట్ నీడ్స్, అంటే రోటీ కపడా మకాన్ అన్నట్టు. అంటే లైక్ మనకు ఆహారం కావాలి, ఇంకా లైక్ మనకి లైవ్లీహుడ్ కావాల్సినవి కావాలి. అవి సాటిస్ఫై అయిన తర్వాత మనము ఇంటెలెక్చువల్ దాని గురించి ఆలోచన, అంటే లైక్ మన బ్రెయిన్ కి ఏది మనకి స్టిమ్యులేట్ చేస్తుంది, అది మనకి ఆనందం వస్తే అవి మనం ఆస్పైర్ చేస్తాం. అది కూడా అచీవ్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాం మనం. సో ఇవి లైక్ బేసిక్ నీడ్స్ నుంచి లైక్ ఇంటెలెక్చువల్ నీడ్స్, దాని ఆనందమయ కోశం అన్న, అది లాస్ట్ స్టే అనమాట. అంటే అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుంటాం అనమాట. సో ఇవన్నీ లైక్ భగవద్గీత లైక్ ఏంటంటే అన్ని లైక్ మనకి నాలెడ్జ్ ఉందన్నమాట. మొత్తం లైక్ అన్ని ఫీల్డ్స్ నాలెడ్జ్ మనకి ఇస్తుంది భగవద్గీత.
ఇది చాలా సున్నితమైన సూక్ష్మమైన చాప్టర్ ఉంది ప్రభుజీ, అర్థం చేసుకోవాలి బాగా. కరెక్ట్. సో 13:21 చదువు. కార్య కారణం కృత్వే కార్యకారణ కర్తృత్వే కర్తృత్వం హేతు ప్రకృతిరుచ్యతే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భోక్తృత్వే హేతురుచ్యతే. Translation and purport by His Divine Grace C.C. Bhaktivedanta Swami Prabhupada, Srila Prabhupada ki jai. Nature is said to be the cause of all material causes and effects, whereas the living entity is a cause of the various sufferings and enjoyment of this world. Purport. The different manifestations of the body and senses among the living entities are due to material nature. There are 8,400,000 different species of life, and these varieties are creations of material nature. They arise from the different sensual pleasures of the living entity, who thus desires to live in this body or that. When he is put into different bodies, he enjoys different kinds of happiness and distress. His material happiness and distress are due to his body and not to himself as he is. In his original state, there is no doubt of enjoyment. Therefore, that is his real state. Because of his desire to lord it over material nature, he is in the material world. In the spiritual world, there is no such thing. The spiritual world is pure, but in the material world, everyone is struggling hard to acquire different kinds of pleasures for the body. It might be more clear to state that this body is the effect of the senses. The senses are instruments for gratifying desire. Now, the sum total body and instrument senses is offered by material nature, and as will be clear in the next verse, the living entity is blessed or damned with circumstances according to his past desire and activity. According to one's desires and activities, material nature places one in various residential quarters. The being himself is the cause of his attaining such residential quarters and his attendant enjoyment or suffering. Once placed in some particular kind of body, he comes under the control of nature, because the body being matter acts according to the laws of nature. At that time, the living entity has no power to change that law. Suppose an entity is put into the body of a dog. As soon as he is put into the body of a dog, he must act like a dog. He cannot act otherwise. And if the living entity is put into the body of a hog, then he is forced to eat stool and act like a hog. Similarly, if the living entity is put into body of a demigod, he must act according to his body. This is the law of nature. But in all circumstances, the super soul is with the individual soul. That is explained in the Vedas, Mukunda Upanishad, Mundaka Upanishad 3.1.1, as follows: Dva Suparna Sayuja Sakayaha. The Supreme Lord is so kind upon the living entity that he always accompanies the individual soul, and in all circumstances he is present as a super soul or Paramatma. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు, సో మనకి మన డిజైర్స్ బట్టి మనకి బాడీ క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఒక డిజైర్స్ డాగ్ లా కుక్కలాగా ఉన్నాయనుకో, ఆ డిజైర్స్ మన ఇమీడియట్ గా మన బాడీ వదిలేసిన తర్వాత మనం కుక్క బాడీ పోదాం. సో అప్పుడు మన ఏ బాడీలో పోతే ఆ బాడీ లైక్ యాక్ట్ చేస్తారు అనమాట. లైక్ ఆ కుక్కలానే యాక్ట్ చేస్తారు. ఒకవేళ మనకి డిజైర్స్ లైక్ ఒకవేళ పందిలా ఉన్నాయనుకో, పందిలాగా బాడీ ఉంటే అది దిగజారి లైక్ మన స్టూల్ కూడా తినికి రెడీ ఉంటాం అనమాట. అంటే అయితే దీని ఒక ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అంటే ఒకసారి ఇంద్రుడికి శాపం పెడతారనమాట ఒక ముని. అయితే ఆ ఇంద్రుడు పందిలాగా పుడతాడు అనమాట. సో కొన్ని ఇయర్స్ వరకు అట్లా పందిలా ఉన్నారు. సో
అయితే ఆయన పందిలా పుట్టిన తర్వాత మంచి చాలా మంది భార్యలు ఉంటారు, పిల్లలు పుడతారు. తర్వాత ఆయన టైం అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ ఆ, ఇంకా భగవంతుడు వచ్చి చెప్తాడు, ఇంద్రా నీ టైం అయిపోయింది, నువ్వు మళ్ళీ స్వర్గలోకం రావాలని అయితే, నేను ఎందుకు రావాలి, ఇక్కడే మంచిగా ఉంది నాకు ఎంజాయ్మెంట్, ఇక్కడ చాలా మంది నేను పందిళ్ళతో ఉంటున్నాను అని. అంటే మన బాడీ అట్లా అకస్సం అవుతుంది అనమాట. అంటే అది ఒక బాడీ ఇంకో చేంజ్ అయిన తర్వాత ఆ బాడీ క్వాలిటీసే వస్తాయి అనమాట మనకి. సో అట్లా మనకి ఆ నేచర్ మన క్వాలిటీస్ అది ఇంపార్టెంట్ అనమాట, అది డెవలప్ చేసుకోవడము. సో నెక్స్ట్ 22. పురుషా ప్రకృతిస్థో ప్రకృతిస్థో హి పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిర్జాన్ గుణాన్ భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కా కారణ కారణం గుణసంగోస్య కారణం గుణసంజ్ఞోస్య సద్ అసద్యోని జన్మసు. సదసత్యో నిజన్మసు. పురుష ప్రకృతిస్థో హి పుష్టే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంజ్ఞోస్య సద అసత్యో నిజన్మసు. ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతుల్లో మంచి చెడులను పొందుతాడు. భాష్యము. జీవులు ఒక దేహం నుండి వేరొక దేహానికి ఏ విధంగా మార్పు చెందుతారో తెలుసుకోవడానికి ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. మనిషి వస్త్రములను మార్చుకున్నట్లుగా జీవుడు ఒక దేహంలో నుండి వేరొక దేహంలోనికి వెళతాడని 2వ అధ్యాయంలో వివరించబడింది. భౌతిక అస్తిత్వము పట్ల ఆసక్తే ఈ వస్త్ర మార్పుకు కారణము. ఈ మిథ్యారూపముచే చిక్కుబడి ఉన్నంత వరకు అతడు ఒక దేహం నుండి వేరొక దేహానికి మారడాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే కోరిక కారణంగానే అతడు అటువంటి అవాంఛనీయమైన పరిస్థితుల్లో ఉంచబడతాడు. కోరిక ప్రభావంతోనే జీవుడు కొన్నిసార్లు దేవతగా, కొన్నిసార్లు మనిషిగా, మరికొన్నిసార్లు జంతువుగా, పక్షిగా, పురుగుగా, జలచరంలాగా, సాధు పురుషునిలాగా, నల్లిలాగా జన్మిస్తుంటాడు. ఇది నడుస్తూనే ఉంటుంది. ఈ అన్ని పరిస్థితుల్లోనూ జీవుడు తనను పరిస్థితులన్నింటికీ ప్రభువుగా తలచినా నిజానికి ప్రకృతి ప్రభావంలోనే ఉంటాడు. అటువంటి వివిధ దేహాలలో అతడు ఏ విధంగా ఉంచబడతాడనే విషయం ఇక్కడ వివరించబడింది. వివిధ ప్రకృతి గుణ సాంగత్యమే దానికి కారణము. అందుకే జీవుడు ప్రకృతి త్రిగుణాలకు అతీతుడై దివ్య స్థితిలో నెలకొనాలి. అదే కృష్ణ భావన అని చెప్పబడుతుంది. జీవుడు కృష్ణ భక్తి భావనలో నెలకొనంత వరకు అతని భౌతిక చేతనము అతడు ఒక దేహం నుండి వేరొక దేహానికి మారేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే అతడు అనంత కాలం నుండి భౌతిక కోరికలను కలిగి ఉన్నాడు. కానీ అతడు ఈ భావనను మార్చుకోవాలి. ప్రామాణికుల నుండి వినినప్పుడే ఆ మార్పు కలుగుతుంది. అర్జునుడు భగవద్ విజ్ఞానాన్ని శ్రీకృష్ణుని నుండి వినడమే ఇక్కడ చక్కని ఉపమానం. జీవుడు ఈ శ్రవణ పద్ధతి స్వీకరిస్తే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే చిరకాల వాంఛను వదులుకుంటాడు. క్రమంగా తగినంతగా అతడు అధికారము చెలాయించే కోరికను తగ్గించుకున్న కొలది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాడు. భగవంతుని సాంగత్యంలో అతడు జ్ఞానవంతుడు అయిన కొలది దానికి తగినట్లుగా తన నిత్యానంద జీవితాన్ని ఆస్వాదిస్తాడని వేద మంత్రంలో చెప్పబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. So the living entity in the material nature thus follows the ways of life, enjoying the three modes of nature. This is due to his association with material nature. Thus he meets with good and evil among various species. సో అట్లా మనము అదే బద్ధ జీవుడు, సో తన కోరికల వల్ల సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ లో ప్రవేశిస్తాడు. దానివల్ల అతను కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని చెడ్డ పనులు చేస్తాడు. సో ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ త్రిగుణాల నుంచి బయటపడినప్పుడే ఆ బద్ధ జీవుడు వీటి నుంచి బయటపడ్డాడు అన్నమాట. ఓకే, 13:23. ఉపదృష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. Translation.
Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as a overseer and permitter, and who is known as a super soul. It is stated here that the super soul, who is always the individual soul, is a representation of the Supreme Lord. He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between super soul and individual soul. To clarify this, the Lord says that he is represented as Paramatma in every body. He is different from the individual soul. He is para, transcendental. The individual soul enjoys the activities of particular field, but the super soul is present not as a finite enjoyer, nor as one taking part in the bodily activities, but as the witness, overseer, permitter, and supreme enjoyer. His name is Paramatma, or not Atma, and he is transcendental. It is distinctly clear that the Atma and Paramatma are different. The super soul, the Paramatma, has legs, hands everywhere, but the individual soul does not. And because the Paramatma is the Supreme Lord, he is present within to sanction the individual souls desiring material enjoyment. Without the sanction of Supreme Soul, the individual soul cannot do anything. The individual is Bhukta, or the sustained, and the Lord is Bhokta, or the maintainer. And the innumerable living entities, and he is staying in them as friend. The fact is that every living entity, individual entity, is eternally part and parcel of the Supreme Lord, and both of them are very intimately related as friends. But the living entity has a tendency to reject the sanction of the Supreme Lord and act independently in an attempt to dominate nature. And because he has this tendency, he is called marginal energy of the Supreme Lord. The living entity can be situated either in the material energy or in the spiritual energy. As long as he is conditioned by the material energy, the Supreme Lord, as his friend, the Super Soul, stays with him just to get him to return to the spiritual energy. The Lord is always eager to take him back to the spiritual energy, but due to his minute independence, living in the individual entity is continually rejecting the association of the spiritual light. This misuse of independence is the cause of this his material strife, the conditioned nature. The Lord, therefore, is always giving instruction from within and from without. From without, he gives instruction as stated in the Bhagavad Gita, and from within, he tries to convince the living entity that his activities in the material world are not conducive to real happiness. Just give it up and turn your faith towards me. Then you will be happy, he says. Thus, the intelligent person who places his faith in Paramatma, a supreme personality of Godhead, begins to advance towards a blissful eternal life of knowledge. So ఇక్కడ సూపర్ సోల్ ఎట్లా మనకి ఇస్తుంది, yet in the body there is another transcendental enjoyer who is a lord, the supreme proprietor, who exists overseer and permitter and is known as super soul. సో ఇక్కడ అదే మనం ఒక చెట్టు మీద మనకి అనుకున్న రెండు పక్షులు ఉన్నట్టు, ఒక పక్షమో భోక్త, ఇంకోటేమో భుక్త, అంటే అది తింటూ ఎంజాయ్ చేస్తుంటారు మెటీరియల్ నేచర్ ఫ్రూట్ ని. ఇంకో పక్షమో లైక్ విట్నెస్ లాగా అనమాట, అది చూస్తుంటది. సో అది సూపర్ సోల్ అనమాట, పరమాత్మ. సో పరమాత్మ మన మన యాక్టివిటీస్ అన్ని విట్నెస్ చేస్తుంది. అందుకే పరమాత్మకు అన్ని తెలుసు అనమాట, మనం ఏమేం చేసాం, ఏ జన్మలో ఏమేం చేసాం. ఎందుకంటే ఎప్పటికీ ప్రతి బాడీ చేంజ్ అయినప్పుడు పరమాత్మ మనతో పాటు వస్తుంటారు అనమాట, అంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ లాగా. సో ఎప్పుడైతే మనము ఇండివిజువల్ సోల్ అది ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడం మానేసి పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ తిన్నదనుకో, అప్పుడు మనము స్పిరిచువల్ వరల్డ్ లో అప్పుడు ఒకటే ఆత్మ ఉంటుంది. బట్ మెటీరియల్ వరల్డ్ లో ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. సో శాంక్షన్ చేశాడు, కానీ అదే మనం పరమాత్మ ఎందుకు శాంక్షన్ చేశాడంటే మనకి ఇండిపెండెన్స్ ఇస్తాడు పరమాత్మ, మనకి ఫోర్స్ చేయడు, మనకు ఫ్రీ విల్ ఉంది కాబట్టి పరమాత్మ ఇప్పుడు మనకి సరే నువ్వు ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేయని పర్మిషన్ ఇస్తాడు. పరమాత్మ మనకి పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఏమి ఎంజాయ్ చేయలేము. సో కానీ కాకపోతే మనం ఆ డిజైర్స్ బట్టి ఉంటాం. మనం ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే అది మనం దానికి రియాక్షన్ కూడా ఎంజాయ్ చేస్తాం. మనం రియాక్షన్ ఐదర్ సఫర్ అవుతాము లేదంటే ఎంజాయ్ చేస్తాము. లేదు పరమాత్మని కన్సిడర్ చేస్తే మనం అప్పుడు స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తాం అంట. ఓకే, 1324. యా ఏవం వేత్తి పురుషం, యా ఏవం వేత్తి పురుషం, ప్రకృతిం చ గుణైః సహ, ప్రకృతిం చ గుణైః సహ, సర్వతా వర్తమానోపి, సర్వదా వర్తమానోపి, నాసా భూయో అభిజాయతే, నాసా భూయో అభిజాయతే. యా ఏవం వేత్తి పురుషం, ప్రకృతిం చ గుణైః సహ, సర్వదా వర్తమానో అపి న స భూమో
భూయో అభిజాయతే. ప్రకృతి జీవుడు ప్రకృతి గుణాల అంత ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు తప్పక ముక్తిని పొందుతాడు. వర్తమాన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అతడు తిరిగి ఇక్కడే జన్మించడు. భాష్యము. ప్రకృతి, పరమాత్ముడు, వ్యక్తిగత ఆత్మ వీటి మధ్య సంబంధం గురించిన స్పష్టమైన అవగాహన మనిషిని ముక్తికి యోగ్యునిగా చేసి ఈ భౌతిక ప్రకృతికి బలవంతంగా అతడు తిరిగి రాకుండా ఆధ్యాత్మిక వాతావరణం వైపుకు వెళ్ళేటట్లు చేస్తుంది. ఇదే జ్ఞాన ఫలితము. అకస్మాత్తుగా జీవుడు సంసారంలో పడిపోయాడని స్పష్టంగా అర్థం చేసుకోవడమే జ్ఞానం యొక్క ఉద్దేశము. ప్రామాణికులు, సాధు పురుషులు, గురువు సాంగత్యంలో స్వయం కృషి ద్వారా అతడు తన స్థితిని అర్థం చేసుకొని భగవంతునిచే వివరించబడినట్లుగా భగవద్గీతను యథాతథంగా అర్థం చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చేతనకు అంటే కృష్ణ భక్తి భావనకు తిరిగి రావాలి. అప్పుడు అతడు తిరిగి ఈ సంసారానికి రాకుండా నిత్య జ్ఞానానందమయ జీవనానికై ఆధ్యాత్మిక జగత్తును చేరుకుంటాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So one who understands this philosophy concerning material nature, the living entity, and the interaction of the modes of nature is sure to attain liberation. He will not take birth here again, regardless of his present position. సో అయితే ఎవరైతే ఇది ప్రకృతి, నేచర్, ఇంకా సోలు, సూపర్ సోలు, ఇవన్నిటి డిఫరెన్స్ తెలుసుకోగలుగుతాడో అప్పుడు వాళ్ళు లిబరేషన్ అంటే మోక్షం పొందుతారు. సో వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యులో పడరు అని చెప్తున్నారు. నెక్స్ట్ 1325. ధ్యానేనాత్మని పశ్యంతి. ధ్యానేనాత్మని పశ్యంతి. కేచిద్ ఆత్మానం ఆత్మనా. కేచిద్ ఆత్మానామాత్మనా. అన్యే సాంఖ్యేన యోగేన. అన్యే సాంఖ్యేన యోగేన. కర్మయోగేన చాపరే. కర్మయోగేన చాపరే. Translation. Some perceive the super soul within themselves through meditation, others through the cultivation of knowledge, and still others through working without fruitive desires. Purport. The Lord informs Arjuna that the conditioned soul can be divided into two classes as far as man's search for self-realization is concerned. Those who are atheists, agnostic, and skeptics are beyond the sense of spiritual understanding. But there are others who are faithful in their understanding of spiritual life, and they are called introspective devotees, philosophers, and workers who have renounced fruitive results. Those who always try to establish the doctrine of monism are also counted among the atheists and agnostics. In other words, only the devotees of the Supreme Personality of Godhead are best situated in spiritual understanding, because they understand beyond this material nature are the spiritual world and the Supreme Personality of Godhead, who is expanded as Paramatma. The super soul is everywhere, the all-pervading Godhead. Of course, there are those who try to understand supreme absolute truth by cultivation of knowledge, and they can be counted in class of faithful. The Sankhya philosophers analyze the material world into 24 elements, and they place the individual soul as a 25th item. When they are able to understand the nature of the individual soul to be transcendental to the material elements, they are able to understand also that above the individual soul there is Supreme Personality of Godhead. He is 26th element. Thus, gradually, they also come to the standard of devotional service in material in Krishna consciousness. Those who work without fruitive results are also perfect in their attitude. They are given a chance to advance to the platform of devotional service in Krishna consciousness. Here it is stated that there are some people who are pure in consciousness, who try to find out the super soul by meditation, and when they discover the super soul within themselves, they become transcendentally situated. Similarly, there are others who try to understand Supreme Soul by cultivation of knowledge, and there are others who cultivate Hatha Yoga system and who try to satisfy the Supreme Personality by childish activities. సో ఇక్కడ పరమాత్మని ఎవరెవరు లైక్ మూడు విధాల మనుషులు తెలుసుకోగలరు. ఏది సమ్ పర్సీవ్ సూపర్ సోల్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ త్రూ మెడిటేషన్, అంటే ధ్యానం చేసి కొంతమంది పరమాత్మని తెలుసుకోవాలనుకుంటారు. అండ్ అదర్స్ కల్టివేషన్ నాలెడ్జ్, ఇంకో కొంతమంది జ్ఞానం ద్వారా, జ్ఞానం అంటే డిఫరెంట్ స్క్రిప్చర్స్ అది బుక్స్ అది భగవంతుడి గురించి తెలుసుకుందాం, వాడు సూపర్ సోల్ గురించి తెలుసుకుందాం అనుకుంటారు. ఇంకేమో స్టిల్ అదర్స్ ఇంకేమో ఫ్రూటివ్ రిజల్ట్స్ అంటే లైక్ కర్మ ఫలాల్ని వదిలేస్తారు అనమాట, వాళ్ళు త్యాగం చేస్తారు, అట్లా రినౌన్సియేషన్ చేస్తారు. సో ఈ మూడు టైప్స్ ఆఫ్ మనుషులు
డిఫరెంట్ వేస్గా మనం పరమాత్మని తెలుసుకోగలుగుతారు. కొంతమంది ఇప్పుడు సాంఖ్య ఫిలాసఫీ అని మనం విన్నాం కదా, లైక్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ లో కర్మ, ఆ 24th ఎలిమెంట్స్, లైక్ 5 వర్కింగ్ సెన్సెస్, 5 సెన్స్ ఆబ్జెక్ట్స్, అట్లాంటి అన్ని 24 ఎలిమెంట్స్ అయిన తర్వాత 25th ఎలిమెంట్ ఆత్మ కన్సిడర్ చేస్తారు, ఇంకా 26th ఎలిమెంట్ పరమాత్మ లాగా కన్సిడర్ చేస్తారు. అట్లా కూడా స్టడీ చేస్తారు అనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఉన్నారు, ఎవరెవరు ఏ విధంగా పరమాత్మని తెలుసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ. ఓకే, 26 మ్యూట్లో ఉన్నాను అంతకన్నా. ఓకే. అన్యే త్వా ఏవం అజానంతః అన్యే త్వేమజానంత శ్రుత్వా నేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తే అపి చాతి తరంతి ఏవ తేపి చాతిరంత్వేవ మృత్యుం మృత్యుం శృతి పరాయణాః మృత్యుం శృతిపరాయణాః. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేవ ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పరమ పురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించడం మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు. భాష్యము. నవీన సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దాదాపుగా విద్య లేని కారణంగా ఈ శ్లోకము ప్రత్యేకంగా నవీన సమాజానికే చెందుతుంది. కొందరు జనులు నాస్తికులుగా లేదా నిరీశ్వరవాదులుగా లేదా తాత్వికులుగా కనిపించినా నిజానికి వారికి తాత్విక జ్ఞానమే ఉండదు. ఇక సామాన్య మానవుడు సజ్జనుడైతే శ్రవణము ద్వారా పురోగతికి అవకాశం ఉంటుంది. ఈ శ్రవణ పద్ధతి చాలా ముఖ్యమైనది. నవీన ప్రపంచంలో కృష్ణ భక్తి భావనను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు వినడానికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రామాణిక మూలం నుండి వింటే, ముఖ్యంగా శ్రీ చైతన్యం అనుసరించి అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే దివ్యనాదాన్ని వింటే పురోగమిస్తాడు. అందుకే జనులందరూ ఆత్మదర్శుల నుండి వినడం వలన కలిగే లాభాన్ని తీసుకొని క్రమంగా ప్రతి దానిని అర్థం చేసుకోగలగాలి. భగవద్ ఆరాధన అప్పుడు నిస్సంశయంగా జరుగుతుంది. ఈ యుగంలో ఎవ్వడూ తన స్థితిని మార్చుకోవలసిన అవసరం లేదని, కానీ పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞాన ప్రయాసను విడిచిపెట్టాలని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పారు. భగవద్ విజ్ఞానము కలిగిన వారికి మనిషి దాసుడు అయ్యే పద్ధతిని నేర్చుకోవాలి. ఎవడేని విశుద్ధ భక్తిని ఆశ్రయించేటంత భాగ్యవంతుడే ఆయన నుండి ఆత్మానుభూతిని గురించి విని ఆయన అడుగుజాడలను అనుసరిస్తే క్రమంగా విశుద్ధ భక్తుని స్థితికి వస్తాడు. ప్రత్యేకంగా ఈ శ్లోకంలో శ్రవణ పద్ధతి గట్టిగా ఉపదేశించబడింది. అది చాలా యుక్తంగా ఉన్నది. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులంత సమర్థుడు కాకపోయినా ప్రామాణిక వ్యక్తి నుండి శ్రద్ధగా వినడము అనేది సంసారాన్ని దాటి భగవద్ధామాన్ని చేరడానికి అతనికి తోడ్పడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Again, there are those who, although not conversant in spiritual knowledge, begin to worship the Supreme Person upon hearing about him from others. Because of their tendency to hear from authorities, they also transcend the path of birth and death. So, ఇంతకుముందు 3 క్లాస్ చెప్పిన తర్వాత ఇంకో నాలుగు విధాలు ఎట్లా వాళ్ళు ఎవరంటే ఈ పరమాత్మను తెలుసుకోవాలంటే వేరే వాళ్ళ నుంచి వింటారు అనమాట. సో వాళ్ళు గురువుల నుంచి ఇంకా శాస్త్రం నుంచి వింటారు అనమాట. సో వాళ్ళు కూడా ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటపడతారు. సో అది కూడా వాళ్ళు ప్రామాణికుల నుంచి వింటారు కాబట్టి చైతన్య మహాప్రభు కూడా ఈ శ్రవణం గురించి చాలా స్ట్రెస్ చేసినమాట. ఎందుకంటే కలియుగంలో ఎస్పెషల్లీ శ్రవణం ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా సెన్సెస్ అన్ని పనిచేయనప్పుడు కూడా మనకి ఇయర్స్ మాత్రం పనిచేస్తాయి. ఇప్పుడు అంటే ఒక ప్రభుత్వ ఎగ్జాంపుల్ చెప్తారు, ఎవరైనా ఎక్కడన్నా ఫారిన్ కంట్రీ పోయినా అని ఒకవేళ ఆ ఇంటికి ఫైర్ వస్తుంది అనుకో,
ఫార్మల్ గా ఎక్కడైనా ఇంట్లో లైక్ ఫైర్ ఉంది, మనం పడుకున్నాం. సో ఫైర్ వస్తుందని మనకి సెన్సెస్ తెలియకపోయినా ఎవరైనా వచ్చి ఆ, లేవు 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 మంట వస్తుంది ఇంటి అంటే అప్పుడు ఇయర్స్ మాత్రం అది ఇంకా పనిచేస్తూనే ఉంటాయి మనం పండుకున్నాం. సో అందుకే హియరింగ్ ప్రాసెస్ అన్నిటికంటే అన్ని సెన్సెస్ కంటే పవర్ఫుల్ సెన్స్ అనమాట ఆ హియరింగ్ ప్రాసెస్. అందుకే హరే కృష్ణ మంత్ర చైతన్య మహాప్రభు ప్రమోట్ చేసిండు. సో అది ఆమ్, ఆ, వినడం ద్వారా మనం భగవంతుడిని ఈజీగా తెలుసుకుంటాం. 1327 యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. తద్విద్ధి భరతర్షభ. Translation. O chief of the Bharatas, know that whatever you see in existence, both the moving and non-moving, is only a combination of the field of activities and nor of the field. Purport. Both material nature and the living entity which were existing before the creation of the cosmos are explained in this verse. Whatever is created is but a combination of living entity and material nature. There are many manifestations like trees, mountains, hills, which are not moving, and there are many existences which are moving, and all of them are but combinations of material nature and superior nature, the living entity. Without the touch of superior nature, the living entity, touch of superior nature, the living entity, nothing can grow. The relationship between material nature and spiritual nature is eternally going on, and this combination is affected by the Supreme Lord. Therefore, He is the controller of both the superior and inferior natures. The material nature is created by Him, and the superior nature is placed in this material nature, and thus all these activities and manifestations takes place. So, the O chief of Bharatas, know that whatever you see in existence, both moving and non-moving, are a combination of field of activities and knower of the field. సో క్షేత్రజ్ఞ తెలుసుకున్నాం కదా. సో ఈ అంత ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. మొత్తం ప్రపంచంలో ఏది జరుగుతుందా అని ఈ రెండింటి కాంబినేషన్ వల్లనే. సో ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంకా నోర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే సోల్ ఇంకానేమో మిగతా మెటీరియల్ ఎలిమెంట్స్ అనమాట, 24 ఎలిమెంట్స్. సో దీనివల్ల ఇవన్నీ డిఫరెంట్ లైక్ మౌంటైన్స్, బర్డ్స్, యానిమల్స్, ఇంకా హ్యూమన్ బాడీ అవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు ప్రభుపాద. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద ప్లేన్ ఉందనుకో, ఇంత పెద్ద ప్లేన్ అయినా అది ఓన్గా ఫ్లై కాదు. ఈవెన్ కంప్యూటర్ అయినా ఎంత ఆన్ చేసినా అని అది హ్యూమన్ టచ్ కావాలి. సో ప్లేన్ రన్ చేయడానికన్నా పైలట్ కావాలి. సో ఈవెన్ లైక్ కంప్యూటర్ ఆన్ చేసి వేరే పని చేయాలన్నా హ్యూమన్ టచ్ కావాలి. సో హ్యూమన్ ఎందుకంటే ఇది లివింగ్ బాడీ, స్పిరిచువల్ నేచర్ కాబట్టి, దీని స్పిరిట్ సోల్ ఉంది కాబట్టి మెటీరియల్ నేచర్ని మనం కాంబినేషన్ తయారు చేసి మనం దాన్ని వర్క్ చేయగలుగుతాం, దాన్ని యాక్టివ్ చేయగలుగుతాం. కానీ ఆ స్పిరిచువల్ సోల్ లేదనుకో, ఇప్పుడు ప్లేన్ ఒక జాలు ఉంది, పైలట్ లేడనుకో, ఆ ప్లేన్ సొంతంగా ఫ్లై అవుతుంది కాదు. సో అట్లనే దానికి బాడీ మెటీరియల్ నేచర్ కూడా స్పిరిట్ సోల్ ఉంటేనే అది కదులుతుంది, ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయొచ్చు. ఓకే, 28 సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్త్వా అవినశ్యంతం వినశ్యస్త్వా వినశ్యంతం యా పశ్యతి స పశ్యతి యా పశ్యతి స పశ్యతి సమ సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యా పశ్యతి స పశ్యతి. అన్ని దేహాల్లో వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండే పరమాత్మని చూసేవాడు నాశవంతమైన దేహంలో ఉన్నట్టి ఆత్మ గాని పరమాత్ముడు గాని ఏనాడు నశింపరని అర్థం చేసుకున్నవాడు నిజంగా చూస్తాడు. భాష్యము. సత్సాంగత్యము ద్వారా ఎవడైతే దేహము, దేహ యజమాని, వ్యక్తిగత ఆత్మ మిత్రుడు అనే 3 విషయాలను కలిపి చూడగలుగుతాడో వాడే నిజంగా జ్ఞానంలో ఉన్నవాడు.
ఆధ్యాత్మిక విషయాల గురించి నిజంగా తెలిసిన వాని సాంగత్యం లేకపోతే మనిషి 3 విషయాలను చూడలేడు. అటువంటి సాంగత్యము లేని వారు అజ్ఞానులు. వారు కేవలం దేహాన్ని చూస్తారు. దేహము నశించినప్పుడు అంతా నశించిపోతుందని వారు అనుకుంటారు. కానీ నిజానికి అట్లా కాదు. దేహము నశించిన తర్వాత ఆత్మ, పరమాత్మ ఇద్దరూ ఉంటారు. వారు శాశ్వతంగా అనేకమైన చరించేవి, చరించనివైన రూపాల్లోకి వెళతారు. పరమేశ్వర అనే సంస్కృత పదము ఒకప్పుడు వ్యక్తిగత ఆత్మగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆత్మ దేహానికి ప్రభువు. దేహము నశించిన తర్వాత అది వేరొక రూపంలోకి వెళుతుంది. ఈ రకంగా అతడే ప్రభువు. కానీ పరమేశ్వరుని పరమాత్మగా వ్యాఖ్యానించేవారు కొందరున్నారు. ఇదైనా అదైనా పరమాత్ముడు, వ్యక్తిగత ఆత్మ ఇద్దరు కొనసాగుతూనే ఉంటారు. వారు నశించరు. ఈ రకంగా చూసేవాడే ఏమి జరుగుతున్నదో నిజంగా చూడగలుగుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. One who sees the super soul accompanying the individual soul in all bodies and who understands that neither the soul nor the super soul within the destructible body is ever destroyed actually sees. అయితే ఎప్పుడు మన బాడీ చనిపోతుందో అప్పుడు మనం అంతా నశించింది అనుకుంటాం, కానీ కాకపోతే కాదు, అక్కడ సోలు ఇంకా సూపర్ సోల్ ఆ రెండు వేరే బాడీలోకి వెళ్తాయి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నమాట. సో అందుకే కొంతమంది అనుకుంటారు బాడీ అయిపోతే అంతా అయిపోయిందని, కానీ కాకపోతే సోలు వేరే బాడీకి వెళ్తుంది అనమాట మన కర్మను బట్టి. 29 సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం సమవస్థితం ఈశ్వరం నాహీనస్తి ఆత్మానాత్మానం నాహీనస్తి ఆత్మానాత్మానం తతో యాతి పరాం గతిం. తతో యాతి పరాం గతిం. Translation: One who sees the super soul equally present everywhere in every living being does not degrade himself by his mind. Thus, he approaches the transcendental destination. Purport: The living entity, by accepting his material existence, has become situated differently than in his spiritual existence. But if one understands that the Supreme is situated in his Paramatma manifestation everywhere, that is, if one can see the presence of Supreme Personality of Godhead in every living being, every living thing, he does not degrade himself by a destructive mentality, and he therefore gradually advances to the spiritual world. The mind is generally addicted to sense-gratifying processes, but when the mind turns to the super soul, one becomes advanced in spiritual understanding. So, ఎప్పుడైతే మనము one sees the super soul equally present everywhere in every living entity, does not degrade himself by his mind. So then he approaches supreme destination. So ఎప్పుడైతే మనము సూపర్ సోల్ ప్రతి జీవిలో ఉన్నారు అని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనము పతనం చెందాము, అప్పుడు మనం ట్రాన్సెండెంటల్ పొజిషన్ పోదామని చెప్తున్నారు. 30 ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః క్రియమానాని సర్వశః యః పశ్యతి తతాత్మానం యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయని చూసేవాడు తనను ఏది చేయని వానిగా చూసేవాడు నిజంగా చూస్తాడు. భాష్యము: ఈ దేహము పరమాత్మ నిర్దేశంలో ప్రకృతిచే తయారైంది. జీవుని దేహము దృష్ట్యా జరిగిపోయే కర్మలన్నీ అతనిచే చేయబడేవి కావు. సుఖానికో దుఃఖానికో మనిషి చేయవలసినంత దేహస్థితి కారణంగా అతనిచే బలవంతంగా చేయించబడుతుంది. అయినా ఆత్మ ఈ దేహ సౌకర్యాలన్నింటికీ అతీతంగా ఉంటుంది. జీవుని పూర్వ కోరికలను అనుసరించే ఈ దేహము ఇవ్వబడుతుంది. కోరికలను తీర్చుకోవడానికే అతనికి దేహము ఇవ్వబడగా దానితో అతడు తదనుగుణంగా పనిచేస్తాడు. యథార్థంగా చెప్పాలంటే దేహము కోరికలను తీర్చుకోవడానికి భగవంతునిచే తయారైన యంత్రమే.
కోరికల కారణంగానే జీవుడు సుఖ దుఃఖాలను అనుభవించడానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉంచబడతాడు. జీవుని ఈ ఆధ్యాత్మిక దృష్టి వృద్ధి చెందినప్పుడు అది దేహ సౌకర్యాల నుండి అతనిని వేరు చేస్తుంది. అటువంటి దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్ట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. One who can see that all activities are performed by the body, which is created by material nature, and sees that the self does nothing, actually sees. సో ఇక్కడ మనకి క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కోరికలు బట్టి మనకి బాడీ వస్తుంది అనమాట. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మన కోరికలు లైక్ కుక్కలా ఉంటే కుక్క బాడీ వస్తుంది, పందిలా ఉంటే పందిలా బాడీ, హ్యూమన్ లా ఉంటే హ్యూమన్ బాడీ, ఈవెన్ డెమిగాడ్స్ లా కోరికలు ఉంటే ఆ డెమిగాడ్స్ బాడీ వస్తుంది. సో ఇదంతా మన కోరికలు బట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఆ కోరికల్ని విడిచిపెట్టి మనము బాడీ సపరేట్ అనుకుంటామో అప్పుడు రియల్ గా మనం చూడగలుగుతాము అండ్ పరమాత్మని తెలుసుకోగలుగుతామని చెప్తున్నాను. 31. యదా యదా భూత పృథక్ భావం యదా భూత పృథక్ భావం ఏకస్థం అనుపశ్యతి ఏకస్థం అనుపశ్యతి తథా ఏవ చ విస్తారం తథా ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బ్రహ్మ సంపద్యతే తదా. Translation: when a sensible man ceases to see different identities due to different material bodies, and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception. Purport: when one can see that the various bodies of living entities arise due to the different desires of an individual soul and do not actually belong to the soul itself, one actually sees in the material conception of life we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is the material vision, not actual vision. This material differentiation is due to material conception of life. After the dissection of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with the material nature, gets different types of bodies. When one can see this, he attains spiritual vision. Thus, being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Krishna consciousness in his spiritual identity. How he then sees will be explained in the next verse. So when a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains Brahman conception. సో బ్రహ్మన్ కాన్సెప్షన్ అంటే అంత పరమాత్మ అన్నిట్లో చూడడం అనమాట. అంటే మనము అదే కుక్కల ఆత్మ ఉంది, వేరే జీవుల్లో ఆత్మ ఉంది అని చూసినప్పుడే మనకి రియల్ విజన్, అది స్పిరిచువల్ విజన్. మెటీరియల్ విజన్ అంటే డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్, లైక్ నువ్వు మేలు, నువ్వు ఫీమేల్, నువ్వు యానిమల్, అదన్నీ అది మెటీరియల్ బాడీ. సో స్పిరిచువల్ విజన్ అంటే అన్నిట్లో జీవుణ్ణి చూడడం అనమాట, పరమాత్మని చూడడం. నెక్స్ట్ 32. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః పరమాత్మాయం అవ్యయః శరీరస్థో అపి కౌంతేయ శరీరస్థో అపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే నా కరోతి నా లిప్యతే. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థో అపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. నిత్య దృష్టి కలిగిన వారు నాశరహితమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, గుణాతీతమైనదిగా చూడగలుగుతారు. ఓ అర్జున, భౌతిక దేహ సంపర్కంలో ఉన్నప్పటికీ ఆత్మ ఏదీ చెయ్యదు, చిక్కుపడదు. భాష్యము: భౌతిక దేహము జన్మిస్తున్న కారణంగా జీవుడు జన్మిస్తున్నట్టు కనిపించిన నిజానికి అతడు నిత్యమైన వాడు, పుట్టుక లేనివాడు. భౌతిక దేహంలో ఉన్నప్పటికీ అతడు దివ్యమైన వాడే, నిత్యుడే కనుక అతడు నశించడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. స్వయంగా అతడు ఎటువంటి భౌతిక కార్యాలలో నెలకొనడు. అందుకే భౌతిక దేహంతో సంపర్కము కారణంగా చేయబడే కర్మలు అతన్ని బంధించవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Those with the vision of eternity can see that imperishable soul is transcendental, eternal, and beyond the modes of nature. Despite contact with material body, Arjuna, the soul neither does anything nor is entangled. So మనం ఏ కర్మలు చేసినా మెటీరియల్ నేచర్ చేస్తుంది,
కానీ మన సోలు అది కారణం కాదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మనం ఏది కార్యం చేసినా అది 3 మోడ్స్ ఆఫ్ నేచర్ పనిచేస్తుంది అనమాట. ఓకే, 33. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యం ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వా సర్వాత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. తదాత్మానోపలిప్యతే. Translation: The sky, due to its subtle nature, does not mix with anything, although it is all pervading. Similarly, the soul situated in Brahman vision does not mix with the body, though situated in that body. The air enters the air enters into water, mud, stool, whatever else is there. Still, it does not mix with anything. Similarly, the living entity, even though situated in varieties of body, is aloof from them due to his subtle nature. Therefore, it is impossible to see with the material eyes how the living entity is in contact with the body and how he is out of it after destruction of the body. No one in the science can ascertain this. సో ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. అంటే లైక్ ఎయిర్ అన్నిట్లో వ్యాప్తి చెందదు. లైక్ ఈవెన్ వాటర్లో, మడ్లో, స్టూల్లో అన్నిట్లో ఉంటుంది. కానీ కాకపోతే అది దేంట్లో మిక్స్ కాదనమాట. అట్లనే సోల్ కూడా, సోల్ మన బాడీలో ఉంటుంది కానీ మన బాడీకి మిక్స్ కాదనమాట అది. అందుకే లైక్ డెత్ అయినప్పుడు అది బాడీ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది ఎవరు తెలుసుకుంటారో అది రియల్ సైన్స్ అనమాట. సో అది మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సోల్ ఎక్కడ మిక్స్ కాదు లైక్ ఎయిర్ లాగా. ఓకే, 34. యథా ప్రకాశయతి ఏకః యథా ప్రకాశయతి ఏకః కృష్ణం లోకం ఇమం రవిః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ భారత, సూర్యుడొక్కడే సమస్త లోకమును ప్రకాశింపజేసినట్లుగా దేహంలో ఉన్నట్టి జీవుడు చైతన్యము ద్వారా సమస్త దేహంను ప్రకాశింపజేస్తాడు. భాష్యము: చైతన్యము గురించి నానా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడ భగవద్గీతలో సూర్యుడు, సూర్యకాంతి ఉపమానము ఇవ్వబడింది. సూర్యుడు ఒక్కచోట నిలిచి ఉన్న సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసినట్లు సూక్ష్మకణమైన ఆత్మ దేహంలోని హృదయంలో ఉన్నప్పటికీ సమస్త దేహాన్ని చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది. ఈ విధంగా సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని సన్నిధికి నిదర్శనమైనట్లుగానే చైతన్యమే ఆత్మ సన్నిధికి నిదర్శనము. ఆత్మ దేహంలో ఉన్నప్పుడు చైతన్యము దేహమంతా ఉంటుంది. కానీ ఆత్మ దేహం నుండి వెళ్ళిపోగానే ఇక చైతన్యమే ఉండదు. ఏ బుద్ధిమంతుడైనా దీనిని సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే చైతన్యము భౌతిక పదార్థాల కలయిక ఫలం కాదు, అది జీవుని లక్షణము. జీవుని చైతన్యము గుణరీత్యా పరమ చైతన్యంతో సమానమే అయినా పరమోత్కృష్టమైనది. ఎందుకంటే ఒక దేహ చైతన్యము వేరొక దేహ చైతన్యంతో పాలు పంచుకోలేదు. కానీ వ్యక్తిగతాత్మకు మిత్రునిగా అన్ని దేహాల్లో ఉన్నట్టి పరమాత్ముడు అన్ని దేహాలను గురించి ఎరిగి ఉంటాడు. ఇదే పరమ చైతన్యానికి వ్యక్తిగత చైతన్యానికి ఉన్నట్టి భేదం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Explanation. O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminates the entire body by consciousness. చైతన్యము అంటే లైక్ కాన్షియస్నెస్ అనమాట. అంటే మనకి బాడీలో ఎక్కడన్నా మనకి గిచ్చినా ఎక్కడన్నా మనకి తెలుస్తుంది అనమాట. అంటే మన కాన్షియస్నెస్ మనకి ఇక్కడ పెయిన్ అవుతుందో తెలుస్తుంది. సో అట్లే మన సోల్ మన బాడీలో ఉంది కాబట్టి మనకి ఆ కాన్షియస్నెస్ ఉంది అంటే. ఇక కానీ సోల్ బాడీ నుంచి వెళ్ళిపోయింది కానీ మనిషి చనిపోయినప్పుడు ఇంకా మనం బాడీని ఏం చేసినా ఇంకా మనకి ఏం స్పర్శ ఉండదు అనమాట. సో అది డిఫరెంట్. అంటే సన్ కూడా మొత్తం యూనివర్స్ కి ఎట్లా లైట్ ఇస్తున్నాడో అట్లా మనకి బాడీ కూడా, సోల్ మొత్తం మనకి బాడీ అంతా లైట్ ఇస్తుంది, ఇంకా చైతన్యం ఇస్తుంది అనమాట, కాన్షియస్నెస్ ఇస్తుంది. లాస్ట్ వర్స్. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం
అంతరం జ్ఞానచక్షుషా అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఏ విదుర్యాంతి తే పరం. Translation: those who see with eyes of knowledge the difference between the body and the knower of the body, and can also understand the process of liberation from bondage in the material nature, attain to the supreme goal. Purport: the purport of this 13th chapter is that one should know the distinction between body, the knower of the body, and the super soul. One should recognize the process of liberation as described in verses 8 through 12. Then one can go to the supreme destination. A faithful person should at first have some good association to hear of God, and thus gradually become enlightened. If one accepts a spiritual master, one can learn to distinguish between matter and spirit, and that becomes the stepping stone for further spiritual realization. A spiritual master, by various instructions, teaches his students to get free from the material conception of life. For instance, in Bhagavad Gita, we find Krishna instructing Arjuna to free him from materialistic considerations. One can understand that this body is matter. It can be analyzed with 24 elements. The body is a gross manifestation, and the subtle manifestation is the mind and psychological effects. And the symptoms of life are the interactions of these features. But over and above this, there is a soul, and there is also a super soul. The soul and super soul are two. This material world is working by the conjunction of the soul and the 24 elements, working material elements. One who can see the constitution of the whole material manifestation as this combination of soul and material elements, and can also see the situation of super soul, becomes eligible for transfer to the spiritual world. These things are meant for contemplation and for realization, and one should have a complete understanding of this chapter with the help of the spiritual master. Thus end the Bhakti Vedanta purports to the 13th chapter of Srimad Bhagavad Gita in the matter of nature, the enjoyer, and consciousness. Hare Krishna. So those who see with the eyes of knowledge the difference between body, the knower of the body, can also understand the process of liberation and bondage in the material world and attain to the supreme goal. సో ఇక్కడ ప్రభుపాద సమ్మర్ చేశాను అంటే ఎవరు ఈ నాలెడ్జ్ బాడీ ఇంకా నోవర్ ఆఫ్ బాడీ ఇది డిఫరెన్స్ తెలుసుకుంటారో, ఇంకా ఇది లిబరేషన్ అంటే ఈ బాండేజ్ నుంచి ఎట్లా మనం బయటపడతామో వాళ్ళు ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్ కి ట్రాన్సెండ్ అవుతారు అని ఇక్కడ క్లియర్ చెప్పారు అనమాట. సో ఈ చాప్టర్ మనకు క్లియర్ గా అంటే సోల్ నేచర్ ఎట్లా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇవి మనకు చదివినా కొద్దీ ఇంకా మనకి ఇంకా మోర్ రియలైజేషన్ అవుతున్నాయి. సో ఈ చాప్టర్ చాలా మంచిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి బోర్ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే సోల్ నేచర్ ఏంది, సూపర్ సోల్ నేచర్ ఏంది అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మన డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి. అందుకే మనం ఆ బాడీలీ ప్లాట్ఫామ్ నుంచి మనం బయట తెలుసుకుని పడితే అప్పుడు మనం స్పిరిచువల్ ప్లాట్ఫామ్ నుంచి వస్తాం అన్నమాట. తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు మన పంచకోశాలను వచ్చినాయి ఎలిమెంట్స్ అన్ని గురించి తెలుసుకోవచ్చు కదా ప్రభుజీ. అట్లే ఇదేంటంటే మనం నోట్స్ చేసుకోవాలా ప్రభుజీ. నోట్స్ చేసుకుంటేనే మనకు మంచిగా మైండ్ లో ఉంటాయి. మనం ఎప్పుడన్నా అర్థం కానప్పుడు కూడా చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రభుజీ. అది నరసింహార్తి చేసి ఆపుతాము. ఓకే, నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షయా శిలటంకానకాలయే నరసింహ పరతో నరసింహ
నరసింహ భరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపదే అవతార కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు అనుభృంగా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తన బృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నితయ గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नितय गौर हरि बोल। विघ्न विनाश नरसिंहदेव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। हरे कृष्ण। థ్యాంక్ యూ అనిత అక్క, జాయిన్ అయింది క్లాస్. హోప్ ఇన్స్పైర్ అవుతున్నాం అనుకుంటా. ఏమైనా తప్పులుంటే క్షమించాను అక్క. అదేం లేదు ప్రభుజీ, భగవద్గీత ఎప్పుడు చదివి ఇంత కొత్తగా ఎందుకుంటది ప్రభుజీ అది. అందుకే కృష్ణుడు అంటాడు ఎవర్ ఫ్రెష్, నాలెడ్జ్ ఎప్పటికీ ఎప్పటికీ నూతనంగా ఉంటుంది. ఎంత 5,000 years ఓల్డ్ నాలెడ్జ్ అయినా మనకి బోర్ కొట్టే చూడాలి. అంటే మనం వేరే బుక్స్ ఏదైనా లైక్ నావల్ తీసుకో, ఏమైనా మన కాలేజ్ బుక్ తీసుకో, అవి ఒక్కసారి చదివి సెకండ్ టైం మనం చదవలేము, చదవబుద్దిగా. ఈవెన్ లైక్ మనం సినిమాలు చూసినా అని ఒక్కసారి చూడగలుగుతాం, 2 సార్లు చూడగలుగుతాం, కానీ 2-3 ఇంకెక్కువ సార్లు చూడలేము ఏదైనా, ఎంత మంచి సినిమా ఉన్నా ఏదైనా కానీ. సో కానీ భగవద్గీత గ్రేట్నెస్ అది అనమాట. అది ఎప్పుడు చదివినా అది ఇంకా రుచికరంగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే షుగర్ క్యాండీ లాగా ఎప్పుడు స్వీట్ ఉంటుంది అనమాట. అన్ని ఏ డైరెక్షన్ తిన్నా స్వీట్ ఉంటుంది. సో దట్స్ గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత. ఎస్ ప్రభుజీ, 2-3 hours కూర్చొని పాయింట్స్ రాసినా కూడా అదేదో ఒక లోకంలోకి ఇంకా రాయాలి అని అట్లా అనిపిస్తుంది ప్రభుజీ. సుబ్బరావు ప్రభుజీ కూడా చెప్తున్నారన్నా కదా మండే రోజు
అమెరికా వాళ్ళకి ఈవినింగ్ అయితే మనకు మార్నింగ్ మనకి ఒక మార్నింగ్ 5-6 శ్లోకాలే కానీ అందరు క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు ప్రభుజీ. ఎంత మన ఇప్పుడు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంత మంచిగా అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు విన్నా జాయిన్ అట్లా అవుతున్నావా? మండే జాయిన్ అవుతున్నావా సుబ్రహ్మ ప్రభు క్లాస్? మండే మార్నింగ్ 5:30కి ప్రభుజీ. మార్నింగ్ 5:30 లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి క్లాస్ జాయిన్ అవుతాను. 7 వరకు ఉంటది. 7 వరకు ఒక్కో రోజు 4 శ్లోకాసే అయితే ఒక రోజు సెకండ్ చాప్టర్ అవుతుంది. ఆ, బాగుంటది ప్రభుజీ. అట్లా ఎంత విను అట్లా కొత్త కొత్త పాయింట్లు అన్నట్టు అనిపిస్తుంది అట్లా. థ్యాంక్ యూ అంతే సార్. ప్రభుజీ కూడా రికార్డింగ్ పెడతారు గ్రూప్ లో. ఓకే ఆ, అది ఇంకా నేను నోట్స్ రాయడం స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి ప్రభుజీ దాన్ని. సరే ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది, మీదే కంటిన్యూ అవుతుంది రాయడం నోట్స్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.